కేసీఆర్ హామీలన్నీ నీటిముట్టలేనా? డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కథ కంచుకేనా? కిచెన్ హాలు అంటూ అరచేతిలో వైకుంఠం చూపించాడా? అదిగదుగో నిర్మిస్తున్నాం, ఇదిగిదిగో చూడండంటూ మైమర్పించాడా? గృహప్రవేశం చేసే సమయంలో దావత్ ఇవ్వాలని ఒట్టు కూడా వేయించుకున్నాడు కేసీఆర్. ఆయన మర్చిపోయాడేమో కానీ జనం మాత్రం దావత్ ఎప్పుడు చేసుకుందాం సారు అంటూ టీఆర్ఎస్ నేతలను నిలదీస్తున్నారు. ఇంతకీ ఈ దావత్ కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. 2014 ఎన్నికల్లో కేసీఆర్ జనాలపై వరాలు కురిపించాడు. బహిరంగ సభల్లో భారీ హామీలు గుప్పించాడు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన పథకం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. అల్లుడు వస్తే ఎక్కడ నిద్రపోవాలి? 2 మేకపిల్లలుంటే వాటిని ఎక్కడ కట్టేయాలి? ఆడపిల్లలకు గౌరవం లేకుండా కొంపలున్నాయని ఊపదంపుడు ఉపన్యాసాలు దంచికొట్టాడు. దీంతో అటు అత్తమామలు, ఇటు మేకల కాపరులు, ఆడపిల్లలున్న వాళ్లు కేసీఆర్ హామీలకు నమ్మిపోయారు. బహిరంగ సభల్లో ఉపన్యాసాల సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ల పథకాన్ని పాతరేశాడు. 4 ఏళ్లలో ఎన్ని ఇండ్లు నిర్మించావంటూ నిలదీస్తున్నారు జనం. ఈ డబుల్ బెడ్రూమ్ ఎందుకు సార్? మాకు ఇప్పుడు ఎన్నేళ్ళు ఉంటుందో ఇది తెలియదు. వాటర్ కొడతలేరు, ఏం లేదు దీనికి. కొట్టినా కూడా ఒక లోటెడు పోతాను కావచ్చు వాటరు. అంతా మించి ఇటు ఎక్కువ కూడా బాగా కడతలేరు. పేరు కంటే కేసీఆర్ కట్టిస్తానన్న పేరు ఒకటి ఉన్నది ఇక్కడ, అంతా మించి ఏం లేదు. ఇప్పుడు ఓట్లతనే కాబట్టి ఇప్పుడు అందరు వచ్చి చూసిపోతాండ్రు. ఇది వరంగల్ నగరం. 10 లక్షల జనాభాతో గ్రేటర్ సిటీగా ఏర్పడిన వరంగల్ సిటీలో సగానికి పైగా పేదలే నివసిస్తున్నారు. గుడిసెలు, పెంకుటిళ్లు, రేకుల ఇళ్లలో నివసించేవారే అధికంగా ఉన్నారు. హైదరాబాద్లో 1,00,000 ఇళ్లను నిర్మిస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం వరంగల్లో కనీసం 1,00,000 ఇళ్లను నిర్మించాల్సి ఉంటుంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఇళ్లు కేవలం వందల సంఖ్యలోనే ఉన్నాయి. దీంతో చాటలో తౌడు పోసి కుక్కలను వదిలినట్లు 2 పడకల గదులకు ఉన్న అర్హులు వేల లక్షల సంఖ్యలో ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేవలం వందల సంఖ్యలోనే నిర్మాణమవుతున్నాయి. ఇలా నిర్మించుకుంటూ పోతే మరో 20 ఏళ్లైనా డబుల్ బెడ్రూమ్ల కల నెరవేరదని వాపోతున్నారు వరంగల్ వాసులు. నిన్న మొన్న నేను వరంగల్లో ఒక 6 కాలనీలు తిరిగిన. ఇవాళ అధికారులంతా దాన్ని సర్వే చేస్తారు. మొత్తం ఇళ్లన్నీ కూడా ఈ కాలనీని రీసర్వే చేస్తారు. మొత్తం మనం బ్రహ్మాండంగా ఇళ్లు కట్టుకుంటాం. అందరు కూడా ఇల్లు మంజూరు చేస్తాను. ఎవ్వరికి ఒక మనిషి కూడా లేకుండా ఆ ఇల్లు కూడా పిచ్చి పిచ్చి ఇల్లు కావు, డబ్బా ఇల్లు కావు. 4 రూములతో ఉంటుంది. 2 బెడ్రూమ్లు ఉంటాయి, ఒక వంట రూమ్ ఉంటుంది. అందరికి ఇలా ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇల్లు మంజూరు చేస్తాను నేను. 2015 జనవరి 8, 9, 10 తేదీల్లో వరంగల్ నగరంలో 3 రోజుల పాటు పర్యటించిన కేసీఆర్ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలు చేసి చూపిస్తామని అరచేతిలో వైకుంఠం చూపించారు. అంతేకాదు డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత దావత్ ఇవ్వాలని పేదల నుంచి ఒట్టు వేయించుకున్నారు కేసీఆర్ వరంగల్ నగరంలోని బస్తీల్లో 3 రోజుల పాటు పర్యటించడంతో ఇక మా ఇళ్ల నిర్మాణం ఆ దేవుడు కూడా ఆపలేడు అనుకున్నారు జనం. కానీ వరాలు ఇచ్చిన కేసీఆరే నిధులు ఇవ్వడం మరవడంతో డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలు నత్తనడకన నడిచాయి. 3 ఏళ్లు పూర్తయినా సగం ఇళ్లు కూడా పూర్తి కాకపోవడంతో మరో 5 ఏళ్ల వరకు కూడా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావని డిసైడ్ అయ్యారు పబ్లిక్. త్వరలో ఇళ్లు కట్టిస్తామన్నారు. దావత్ ఇవ్వాలన్న కేసీఆర్ మా దావత్ ఎప్పుడు తీసుకుంటారని సెటైర్లు వేస్తున్నారు ఓరుగల్లు వాసులు. రేకులు ఇండాలనే ఉన్నారు కదా, ఇండివిజువల్గా ఇండ్లు కట్టిస్తాం మీకు డబుల్ బెడ్రూము. అల్లుడు వస్తే బిడ్డ వస్తే ఉండాలి, మీకు కూడా ఉండాలి. ఇట్లా సంగతి అని చెప్తే మేము బాగానే ఉబ్బిపోయినాం. పోయి ఏం చేసినాం, ఇటు మేక పిల్లల కొట్టి, కుక్కల కొట్టి, నక్కల కొట్టి అంటారే. మనం కష్టపడి గెలిపించుకున్నాం, మనం కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం కదా. సీఎం గారు మాకేదో చేస్తాడనే రీతిలో అందరూ సర్వే చేయించుకున్నారు. వరంగల్లో డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలు చేస్తామని హడావుడిగా కొన్ని కాలనీలో ఉన్న ఇళ్లను కూల్చివేసి వాళ్లను రోడ్డున పడేశారు. దీంతో వాళ్లు దిక్కులేక కిరాయి ఇళ్లలో ఉంటున్నారని బోరున విలపిస్తున్నారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని మొక్కుబడిగా నిర్మిస్తున్నారు. కానీ నాణ్యత పాటించట్లేదని మండిపడుతున్నారు ప్రజలు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు డబుల్ బెడ్రూమ్ సంగతి దేవుడెరుగు. కనీసం మా గుడిసెలు మాకివ్వండని నిలదీస్తున్నారు వరంగల్ వాసులు. 4 ఏళ్ల నుంచి కనీసం 4 ఇళ్లను మాకివ్వలేదని ఏ మొహం పెట్టుకుని వరంగల్లో ఓట్లు అడుగుతారని టీఆర్ఎస్ పై వరంగల్ ప్రజలు మండిపడుతున్నారు.